సో గుడ్ మార్నింగ్. బ్లాగ్ నెంబర్ 3 కి అందరికి స్వాగతం. సో చెప్పాను కదా, సో ఈ రోజు అయితే కనుమ ఫెస్టివల్ అనేది మా సైడ్ చాలా అంటే చాలా బాగా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేస్తారు. సో ఈ ఫెస్టివల్ సంబంధించి బ్లాగ్ అయితే ఎలా ఉంటుంది అయితే మీకైతే ఫుల్ బ్లాగ్ అయితే ఈ వీడియోలో వస్తుంది. సో వీడియో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భద్రకాళి మహంకాళి అమ్మవారి జాతర అయితే జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే క్రౌడ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే క్రౌడ్ ఇంకా ఇంక్రీజ్ అయితే అయింది. మినిమం అరౌండ్ 1 lakh వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట ప్రతి ఇయర్ కూడా. సో మీరు చూడొచ్చు ఈ క్రౌడ్ అనేది ఎలా ఉందనేది. ఆ రోజు కనుమ పండుగ రోజు అయితే అసలు గ్యాపే ఉండదు. సో తల్లిని దర్శించుకోవడానికి చాలా మంది అంటే చాలా టైం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది క్యూ లైన్ లో. అట్లానే ఇక్కడ ఒక పెద్ద జాతరలను అయితే గ్రాండ్ గా సెలబ్రేట్ అయితే చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ కనుమ పండుగ రోజు అయితే. సో చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రతి వాళ్ళు కూడా ఈ తల్లిని అయితే దర్శించుకొని వెళ్ళరు. అంత ఫేమస్ అనమాట ఇక్కడ తల్లి అనేది. మీ గుడి కూడా పెద్ద హడావిడిగా అయితే ఏముండదండి, జస్ట్ ఒక రేక్ సెడ్ లాగా ఉంటుందన్నమాట గుడి అనేది. సో ఎందుకు ఇలా ఉందనేది అయితే నేను చెప్తాను. ఎంతో మంది దాతలు అయితే గుడి డెవలప్మెంట్ కోసం విరాళాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ పూజారి కల్లో తల్లి వచ్చి గుడి ఏం కట్టాల్సిన అవసరం లేదు, నాకు ఇలానే ఉంచండి, నేను ఇలానే సంతోషంగా ఉంటానైతే చెప్పడం అయితే జరిగిందని అయితే అంటూ ఉంటారు. సో అందుకే గుడి అనేది పెద్ద మర్రి చెట్టు కింద అయితే ఉంటుంది. సో గుడి కూడా మీరు చూడొచ్చు, పెద్దగా హంగుల హార్బటాలతో ఏమైతే ఉండదు. సో చాలా చిన్న గుడి అనమాట. బట్ చాలా అంటే చాలా ఫేమస్ భద్రకాళి అమ్మవారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసావా, ఇదే అనమాట గుడి. దీనికన్నా పెద్దదైతే ఏం కాదు. ఈ రేకుల సెట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే గుడి అనమాట. సో భక్తులు మాత్రం నిరంతరం కిటకిటలు ఆడుతూనే ఉంటారు. సో ఎందుకంటే ఈ మా సైడ్ అనేది భద్రకాళి అమ్మవారు అంత ఫేమస్. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరు నుంచి కూడా అమ్మని దర్శించుకోవడానికి అయితే కనుమ పండుగ రోజు అయితే తప్పకుండా వస్తారనమాట. సో మీరు చూడొచ్చు క్యూ లైన్ ఎంత అయితే ఉందో. సో ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే అమ్మని దర్శించుకొని ఎక్కడికైనా వెళ్తే అదంతా శుభమే జరుగుతుందని అయితే ఇక్కడ భక్తులు అయితే భావిస్తారు. సో ఈ క్యూ లైన్ లో వెళ్ళి అమ్మని దర్శించుకోవడానికి మినిమం ఒక 2 hours అయినా పడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే అంత పెద్ద క్యూ లైన్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చూపిస్తున్నాను. ఇంత క్యూ లైన్ లో కూడా అమ్మని దర్శించుకోవడానికి అయితే భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు. ముందు వెళ్తున్న ప్రతి అమ్మాయి కనబడుతున్నారు, చిన్నపిల్లలు కనబడుతున్నారు. ప్రతిదీ కూడా మనకు 20 minutes అయితే స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు. సో నైట్ వచ్చాను, ఆ నైట్ వీడియోస్ కూడా మీకు అయితే అప్లోడ్ అయితే చేస్తాను, మీరే చూడొచ్చు ఎంత బాగా జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారనమాట. ఈ స్టాల్స్ అన్ని కూడా ఈ 3 days 4 days 5 days వరకు వీళ్ళందరికీ కూడా ఉపాధి అయితే కల్పిస్తారు ఇక్కడ అనమాట. సో నాకు ఇష్టమైన పీచ్ మిఠాయి కూడా కనిపించింది. సో లేట్ ఎందుకు ఇంకా తిందామని అయితే మొదలు పెట్టాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మా వాడు అన్నాడు ప్రసాదాలు ఇస్తున్నారు పదరా అంటే, అసలే ప్రసాదాలు అంటే పడి చచ్చిపోతాం, అలాంటిది ప్రసాదాలు ఇస్తున్నారంటే ఎందుకు వదులుతాం. సో అలా ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఆ కౌంటర్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద లైన్ అయితే ఉంది. సో మొత్తానికైతే అక్కడైతే ప్రసాదాలు పంచుతుంది ఎవరో కాదు. సో మా ఊరు ప్రెసిడెంట్ గారు అనమాట అక్కడ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో వాళ్ళైతే వాళ్ళ మాటలోనే తెలుసుకుంది ఇలాంటి కార్యక్రమం ఎన్నెన్ని చేస్తున్నారు ఏంటనే దాని గురించి అయితే. అధ్యక్షులు బస్సు గోవింద్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఉన్నారు. సో బస్సు గోవింద్ రెడ్డి గారు అతనితో అయితే మనం మాట్లాడదాం ఇప్పుడు. సో జనసేన పార్టీ అనేది సేవా గుణంతో సేవా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యే పార్టీ జనసేన పార్టీ. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకి అలాగే రైతులకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వనామని, అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం ఆలోచించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో చూసారా ఇక్కడ పవన్ కళ్యాణ్ కి ఎంతమంది అభిమానులు ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం నచ్చి వీళ్ళందరూ ఇక్కడైతే ప్రజలకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రసాదం కావచ్చు, వాటర్ ప్యాకెట్లు కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి మంచి కమిటీస్ లో కూడా మన కుర్రాళ్ళందరూ కూడా అయితే దీనిలో పాల్గొన్నారు. సో పాల్గొని అయితే మనకి ఎవరైతే భక్తులు వచ్చారో ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకైతే ప్రసాదాలు కావచ్చు, జై జనసేన. సో ప్రసాదాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనడెవడో తెలియదు కానీ వేటకత్తి పట్టుకొని అయితే వేటకైతే బయలుదేరిపోయాడు. నాకు ఆ కత్తి చూడగానే చాలా భయం అయితే వేసింది, ఏంట్రో ఎంత పెద్ద కత్తిని. సో మొత్తానికైతే మనం ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేస్తాం. చూడొచ్చు, మీరు జనం చూడొచ్చు ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది. సో తల్లిని దర్శించుకోవడానికి ఎంతమంది వస్తారు ప్రతి ఇయర్ కూడా. ఫైనల్గా ఇక్కడైతే మన చేతికైతే ప్రసాదం అయితే వచ్చేసింది. తెలిసిందే కదా ప్రసాదం అంటే మనం ఫస్ట్ ఉంటాం, అట్లాంటిది పులిహోర అంటే ఇంకా ముందు ఉంటాం. సో దేవుడి ప్రసాదంలో ఇంకా తిరిగి చూడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. నేను లిటరల్లీ చాలా అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఈ షాదు అయితే ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నారు. ఒక బెస్ట్ విజువల్ అనమాట ఇప్పుడు దీంట్లో అయితే. ప్రసాదం అయిపోయాక మా వాళ్ళు అయితే పీచ్ మిఠాయి తిందాం పదరా అన్నారు. సో పీచ్ మిఠాయి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో వాళ్ళు మేకింగ్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా సింపుల్ గా అయితే చేసేసారనమాట. మొత్తానికి మా చేతిలోకి అయితే పీచ్ మిఠాయి అయితే క్రౌడ్ లో ఏం వెళ్తామని మా వాళ్ళు అయితే బయట నుండే దండం పెట్టేసుకున్నారనమాట తల్లికి.
సో తల్లి దర్శనం కోసం అయితే మొత్తానికి క్యూ లైన్ నుంచి అయితే ముందుకు వచ్చేసాము, చూడొచ్చు. సో గర్భగుడిలో ఎంతమంది భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారో దర్శనం కోసం అనేది. సో మొత్తానికైతే తల్లిని చూసే భాగ్యం అయితే మాకు కలిగింది. సో మీకైతే ఇప్పుడు చూపిస్తాను విజువల్స్ అనేవి, తల్లి యొక్క విజువల్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి మీరు చూడొచ్చు, చూపిస్తాను జూమ్ చేసి. సో అదన్నమాట. సో చూడండి భద్రమహంకాళి అమ్మవారి యొక్క విజువల్స్ అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను జూమ్ చేసి. సో ఆ తల్లి అనమాట భద్రమహంకాళి అమ్మవారు. సో మీకు చూపిస్తున్నాను చూసా, ఒక రాయి పైన విగ్రహం చెక్కి ఉంటుంది. సో బట్ తల్లి అయితే చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడైతే భక్తులను ఎంతో ఆరాధ్యంగా కొలిచే దేవత అనమాట. సో భద్రమహంకాళి అమ్మవారు. ఆ తల్లి కోసం ఎంతసేపు లైన్లో వేచి ఉన్నా సరే మాకేమైతే అనిపించలేదు. మొత్తానికి తల్లిని చూసే భాగ్యం అయితే మాకు కలిగింది. సో భక్తులందరూ కూడా ఇదే సంతృప్తి అయితే వెళ్తారనమాట తల్లిని దర్శించుకున్న తర్వాత. ఎందుకంటే తల్లిని దర్శించుకుంటే ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ నెరవేరుతాయని అయితే ఇక్కడ ప్రజలైతే భావిస్తారు. నైట్ టైం కూడా ఎక్కువ మంది అయితే వచ్చేవారు. సో చూడొచ్చు మీరు విజువల్స్. నైట్ టైం అయితే ఇంకా బాగా అయితే కనిపిస్తాయి మనకి లైట్స్తో, ఆ ఎఫెక్ట్స్తో చాలా అంటే చాలా అయితే బాగుంది. సో మీరు చూడొచ్చు నైట్ టైం కూడా భక్తుల రద్దీ అయితే ఎక్కువగానే ఉంది. సో ఈ దేవస్థానం దగ్గర సో మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ మంది కూడా నైట్ టైం అయితే ఇక్కడ ఏవైతే స్టాల్స్ పెట్టారో ఈ స్టాల్స్ దగ్గరికి వచ్చి ఏవైనా కొనుక్కోవడం కానీ, లేదంటే చిన్నపిల్ల ఆడే గేమ్స్ ఆడుకోవడం కానీ, లేదంటే వేరే ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతాయి అనమాట. సో చిన్నపిల్ల ఆడుకోవడానికి అయితే మంచి ప్లేస్ అనమాట ఈ నైట్ టైం అయితే. మీరు చూడొచ్చు ఈ చిన్నపిల్ల అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఆ పైకి అయితే. సో ఆ విజువల్ నాకు బాగుంది అనిపించి అయితే క్యాప్చర్ అయితే చేశాను. దేర్ ఎంజాయ్డ్ ఎ లాట్. పూల పక్క ఓ పంచదార